All allopathic medicines are not bad. At the same time, all Ayurvedic medicines are not suitable. ఏ ఫేషియల్ ఎవరికి వాడాలి, ఏ ఫేషియల్ ఏ లెవెల్లో వర్క్ చేస్తుంది, దాని ఇంపాక్ట్ ఎంతకాలంగా ఉంటుంది? మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ని అసెస్ చేసుకోవాలి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఇది యూనివర్సల్ గా అందరికి ఒకటే చేసేది కాదు. పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, మెయిన్ గా కెమికల్ పీల్స్ చాలా హెల్ప్ అవుతాయి. అన్ప్రొఫెషనల్ పర్సన్స్ క్వాలిఫైడ్ లేకుండా స్టెరిలైజేషన్ సరిగ్గా వాడకపోతే ఛాన్సెస్ ఆఫ్ హెచ్ఐవి హెచ్సివి వచ్చినాయి ఉన్నాయి. న్యూ మెక్సికోలో 2018 లో 1 పార్లర్ నుంచి ఒకటే మంత్ లో 5 కేసెస్ రికార్డ్ అయినాయి హెచ్ఐవితో. ఫిల్లర్స్ కూడా ఎవరన్నా తక్కువ రేటుకు చేస్తామని చెప్తే దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ సెలూన్స్ వాళ్ళు దే డోంట్ అసెస్ యువర్ స్కిన్. వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే ట్రీట్మెంట్, బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మధ్యనంతా కొరియన్ గ్లాస్ స్కిన్, చాలా మెరిసిపోతాం, స్కిన్ చేయగానే కొరియన్ వల్ల తెల్లగా అయిపోతాం, చాలా బాగుంటాం అనుకుంటారు. కొరియన్ స్కిన్ మన స్కిన్ టెక్స్చర్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ దాంట్లో ద షైనీ లుక్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. మన దాంట్లో అంత టెక్స్చర్ డిఫరెంట్ ఉన్న వల్ల సేమ్ రిజల్ట్ రాదు. వాట్ ఈస్ ద ఐడియల్ రొటీన్ హెయిర్ కేర్? రెగ్యులర్ హెడ్ వాష్ అనేది ఇంపార్టెంట్. యూజువల్లీ వీక్లీ 2 or 3 times ఒకటి. దానికి తోడు కండిషనర్ వాడటము, ఇవన్నీ రొటీన్ గానే వాడేవి. మినాక్సిల్ యూజ్ చేస్తున్నారు, హెయిర్ లాస్ అవుతుంది, వాడికి వాడుతున్నంత వరకు వస్తుంది. బట్ ఇలా కాదు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలంటే ఎప్పుడు డిసైడ్ అవ్వచ్చు? మీకు వెనకాల ఏదైతే ఈ ఆక్సిపిటల్ ఏరియా అంటాము, తల వెనుక భాగంలో ఉన్న హెయిర్ బాగా ఉంటే, ఒత్తుగా ఉండి డెన్సిటీ బాగుంటే, దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా మీరు అంతే మంచి రిజల్ట్ అప్రిషియేట్ చేయగలరు. ఎలా చార్జ్ చేస్తారు, ఎంత చార్జ్ చేస్తారు ట్రాన్స్ప్లాంటేషన్? అది దేని బేస్డ్? యూజువల్లీ అదే గ్రాస్ గా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ మనం ఒక అసెస్మెంట్ చెప్తాం. అంటే 3500 to 3700, 3800 to 4000. నెంబర్ ఆఫ్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఆఫ్ ఏరియా మనకు బాల్డ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని చూసి అసెస్ చేస్తాము. ఇట్స్ రఫ్ ఎక్స్పెరిమెంట్. కార్బన్ లేజర్ ఫేషియల్ లాస్ట్ టైం గురు డిడ్ ఇట్. ఏ లేయర్ ఆఫ్ స్కిన్ ని అది పీల్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది? ఎపిడెర్మిస్, డెర్మిస్? సేమ్ మోర్ ఆఫ్ ఎపిడెర్మిస్ నే ఫోకస్ చేస్తాం కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అది కార్బన్ ఫేషియల్ లో. ఏ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి యూజువల్ ఏ టైప్ ఆఫ్ ఫేషియల్ సూటబుల్ అవుతుంది? డ్రై స్కిన్ వాళ్ళకి యూ షుడ్ బి వెరీ కాషియస్ ఇన్ ద పీల్స్. సెన్సిటివ్ స్కిన్, దిస్ ఈస్ వెరీ కాషియస్, దిస్ నాట్ టు డూ. సెన్సిటివ్ స్కిన్ అనేది యూజువల్ గా ఎలా వన్ కెన్ ఐడెంటిఫై బై దెమ్సెల్వ్స్? సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు హల్దీ, అలోవెరా, ఈవెన్ మన నీమ్, ఫేషియల్స్ వీటన్నిటికి కూడా కాంటాక్ట్ డర్మటిస్. హల్దీ వల్ల అలర్జీ వచ్చిన వాళ్ళు ప్యూర్ పసుపు వాడిన వాళ్ళు కూడా నా దగ్గర చాలా మంది. సెకండ్ వన్, యూసేజ్ ఆఫ్ కోన్, మెహందీ కోన్. సమ్ టైమ్స్ సివియర్ సెల్లైటిస్ వచ్చి చేతులు వాసిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఫస్ట్ వాటిని టెస్ట్ చేసుకోవాలి. ఏ ఏజ్ లో స్టార్ట్ చేయాలి లైక్ ఫేషియల్స్? అంటే నేను చాలా మందిని అడుగుతాను, ఇఫ్ యు ఆర్ నాట్ యంగ్ ఎట్ 18, దెన్ వెన్ యూ విల్ బి యంగ్? సో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ షుడ్ స్టార్ట్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 30. సో నీ స్కిన్ పైన నీకు ఇంట్రెస్ట్ ఉండి మెయింటైన్ చేసుకోవాలనుకోవాలి. యాక్నేని ఎర్లీ స్టేజ్ లో ట్రీట్ చేసుకోకపోతే వన్స్ ద స్కార్స్ ఆర్ ఫార్మ్డ్, ఇట్ ఈస్ ద పర్మనెంట్. ఏ లేజర్ ఎంత లాంగ్ ఎఫెక్ట్ ఇస్తుంది? హైడ్రా ఫేషియల్ విల్ గో విత్ ఇన్ 25 days. సో వాట్ ఈస్ రొటీన్ స్కిన్ కేర్? చాలా మంది ఏమనుకుంటారంటే ఒక క్లెన్జర్, ఒక ఎక్స్ఫోలియేటింగ్, ఒక సీరము, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్, ఇవన్నీ వాడాలనుకుంటారు. సో రొటీన్ గా ఎవ్రీడే మనకి ఒక 100 హెయిర్ వరకు యూజువల్ గా ఫాలో అవుతుంది అని చెప్పి రొటీన్ గా చెప్తాం. యూజువల్ గా చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. మన హెయిర్ లో ఎప్పుడు కూడా 10% ఆఫ్ ద హెయిర్ ఫాలింగ్ ఫేజ్ లో ఉంటాయి, దాన్ని టీలోజన్ హెయిర్ అంటాం. సో ఇంకా ఇప్పుడు మినాక్సిడిల్ ఫినాస్ట్రైడ్ ఎంత పర్సెంటేజ్ స్టార్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి? ఫీమేల్స్ అయితే 2% కంటే ఎక్కువ వాడకపోవడం మంచిది. మేల్స్ అయితే వన్స్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయినాక ఆ హెయిర్ ని నేచురల్ హెయిర్ లా హెయిర్ కట్, డై, షాంపూ ఆఫ్టర్ హౌ మెనీ డేస్? ఆఫ్టర్ యూజువల్లీ ఒక 1 month ఆగితే నార్మల్ గానే ఉంటుంది. టర్కీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సెపరేట్ గా చేస్తారు. అందరూ ఫ్లైట్ ఇక్కడ నుంచి బుక్ చేసుకుని మరి వెళ్ళి చేయించుకొస్తున్నారు. నిజంగా అంత అవసరం ఉందా? టర్కీ వెళ్లాల్సినంత అవసరం ఇక్కడే చేయించుకోవచ్చు కదా. ఆడ జరిగింది ఏంటంటే టర్కీ అనగానే అందరు ఫ్యాన్సీకి వెళ్తున్నారు, బట్ అక్కడ చాలా మంది నర్సింగ్ స్టాఫ్ చేస్తున్నారు. 80% మీరు చేసుకునే ఫేషియల్స్ బయట సెలూన్ లో కానీ లేదా చిన్న చిన్న సెటప్స్ లో కానీ స్పాస్ లో కానీ చేసుకునే ఫేషియల్స్ రియల్ గా మీ స్కిన్ ని డ్యామేజ్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుసా? హైడ్రా ఫేషియల్ చాలా బెస్ట్ ఫేషియల్ అని అందరూ అనుకుంటారు, కానీ డెర్మటాలజిస్ట్స్ వాట్ ఎవర్ మెడికల్ ఫేషియల్స్ వాళ్ళ ద్వారా డాక్టర్స్ చేసిన వారి ఎక్స్పీరియన్స్ అది డిఫరెంట్ గా ఉంది. ఈ విషయాలు తెలుసుకోకుండా మీరు మీ ఫేషియల్స్ మీద మీరు చాలా కష్టపడి సంపాదించుకున్న ఎంతో మనీని పెట్టి వాటికి వచ్చే రిజల్ట్స్ రాక దానికి సరిపడా మీ స్కిన్ డ్యామేజ్ చేసుకుంటే అది ఎంత అన్యాయమో అనే విషయం మీకు అర్థమవుతుందా? సో ఈ రెండిటి విషయాల మీద, స్కిన్ అండ్ హెయిర్, ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్స్, బికాస్ దే యాడ్ బ్యూటీ టు అవర్ లైఫ్, నాట్ ఓన్లీ అవర్ ఫేసెస్, దే యాడ్ కాన్ఫిడెన్స్ ఆల్సో. సో టుడే మనతో పాటు డాక్టర్ గురుప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్ అండ్ అరోహా ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్స్, అండ్ డాక్టర్ మధు,
మధు స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఇన్ దిల్సుఖ్ నగర్. మనతో దే హ్యావ్ యాక్చువల్లీ ట్రాన్స్ఫర్డ్ మెనీ పీపుల్స్ ఫేసెస్ అండ్ హెయిర్ విత్ దర్ ఎలిక్సర్ హ్యాండ్స్. సో మనం వాళ్ళిద్దరితో ఈరోజు ఫ్యాక్ట్స్ ఏంటి, జనరల్గా అందరికీ ఉన్న డౌట్స్ ఏంటి ఈ టాపిక్స్లో, అండ్ ఎవరు ఏ రకమైన ట్రీట్మెంట్ చూస్ చేసుకోవాలి అనేది మనకి లక్కీగా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేసి మనం ముందుకెళ్దాం. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. సో మధు, ఇప్పుడు మనకు అనేది ఏంటంటే లైక్ ఫేషియల్స్ డిఫరెంట్ టైప్స్, హైడ్రా, వ్యాంపైర్, కార్బన్ లేజర్ ఇలా ఉన్నాయి. ఏ ఫేషియల్ ఎవరికి వాడాలి, వాడిన తర్వాత స్కిన్లో ఉన్న ఏ లేయర్ని అది రిమూవ్ చేయటం, ఎక్స్ఫోలియేట్ చేయటం కానీ రీజువనేట్ చేయటం కానీ ఆ లెవెల్లో ఏ ఫేషియల్ ఏ లెవెల్లో వర్క్ చేస్తుంది, దాని ఇంపాక్ట్ ఎంతకాలంగా ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ని అసెస్ చేసుకోవాలి. అతనికి ప్రాబ్లమ్ స్కిన్ మొదటి లేయర్ ఎపిడర్మిస్ ఉందా, సెకండ్ డర్మిస్ ఉందా, సబ్క్యూటేనియస్, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఇది యూనివర్సల్ గా అందరికి ఒకటే చేసేది కాదు. సపోజ్ ఇప్పుడు ఎపిడర్మిస్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉందనుకోండి, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, మెయిన్ గా కెమికల్ పీల్స్ చాలా హెల్ప్ అవుతాయి. సెకండ్ వన్ కార్బన్ పీల్ విత్ లేజర్ రీసర్ఫేసింగ్ బాగా యూజ్ అవుతుంది, అండ్ పికో లేజర్ విల్ బి హెల్ప్. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ లైటనింగ్ అవుతుంది, అన్వాంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ పోతాయి, అండ్ అన్వాంటెడ్ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి సెకండ్ లేయర్ మనం డీల్ చేసేటప్పుడు స్కిన్ బూస్టర్స్ కానీ, ఈ పిఆర్పి కానీ, మనకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎక్సోజోమ్స్ కానీ, ఇవన్నీ సెకండ్ లేయర్ ఇంజెక్షన్స్ ఎక్కువ చేస్తాం. దీంట్లో ఏంటంటే వీల్ ఇంప్రూవ్ ద స్కిన్ హైడ్రేషన్ అండ్ కొలాజన్. దానివల్ల స్కిన్ మోర్ హెల్దీ లుక్ వస్తుంది అండ్ స్కిన్ విల్ బికమ్ గుడ్. థర్డ్ లేయర్లో విల్ గో ప్రిడామినెంట్లీ విత్ ద ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్. దానికి అది ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉన్న వాటికి వెళ్ళాల్సి వస్తుంది. దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎపిడర్మిల్స్ లెవెల్లో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ ఛాన్స్ కొంతమందికి పిగ్మెంటేషన్ రిస్క్ ఉంటుంది, అది కూడా ట్రీట్ చేయొచ్చు. అండ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు మన పార్లర్ ఫేషియల్స్ లాగా వచ్చి ఇన్స్టెంట్ ఫేషియల్ అట్లా పోదు. వన్స్ యూ డూ పీల్ అండ్ కార్బన్ లేజర్స్ రిజల్ట్స్ అనేవి పెర్సిస్టెంట్గా కూడా ఉంటాయి. కమింగ్ టు ద పిఆర్పి, ఇప్పుడు విచ్ ఈజ్ నథింగ్ బట్ వ్యాంపైర్ ఫేషియల్స్ అని ఇప్పుడు పెద్ద వైరల్ ఉంది. ఆ వ్యాంపైర్ ఫేషియల్ అంటే ఏంటిదంటే మెయిన్లీ నథింగ్ బట్ ద పిఆర్పి ఆఫ్ ద స్కిన్. దీంట్లో చాలా జాగ్రత్తగా ఎక్స్పర్ట్స్తో చేసుకోవాలి. లేదు అంటే ఏమవుతుందంటే కొన్ని అన్ప్రొఫెషనల్ పర్సన్స్ క్వాలిఫైడ్ లేకుండా స్టెరిలైజేషన్ సరిగ్గా వాడకపోతే ఛాన్సెస్ ఆఫ్ హెచ్ఐవి, హెచ్సివి వచ్చినాయి ఉన్నాయి. న్యూ మెక్సికోలో 2018లో 1 పార్లర్ నుంచి ఇలా చేసుకున్న వాళ్ళకి ఒకటే మంత్లో 5 కేసెస్ రికార్డ్ అయినాయి హెచ్ఐవితోని. వాళ్ళకి ఎలాంటి హిస్టరీ లేదు, ఎలాంటి హిస్టరీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదు, సెక్షువల్ కాంటాక్ట్ లేదు. ఫిల్లర్స్ కూడా ఎవరన్నా తక్కువ రేటుకి చేస్తామని చెప్తే దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే ఫిల్లర్ అనేది 1 టైం 1 పర్సన్కి యూజ్ చేయాలి. ఇప్పుడు చెప్పి హాఫ్ రేటుకి చేస్తున్నామంటే వాళ్ళు ఒకటే ఫిల్లర్ 2-3 పర్సన్స్కి వాడుతున్నట్టు. అలాంటప్పుడు మీకు ఛాన్సెస్ ఆఫ్ హెచ్ఐవి, హెచ్సివి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మీ వరకు మీరు రిస్క్ తీసుకోవద్దు. ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి, నెక్స్ట్ గ్లో చూసుకోవాలి. గుడ్, దట్స్ గ్రేట్. అంటే ఐడియల్గా చెప్పేది ఏంటంటే ఏదైనా వెదర్ యూ గో ఫర్ ఇట్ ఆర్ నాట్, బట్ అన్నెసెసరీగా ఎవడో తక్కువ చేస్తానంటే దాన్ని మోసపోయి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఫేషియల్ లెవెల్ ఇవన్నీ చేసుకుంటుంటే అట్లీస్ట్ ఒక స్టేజ్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళే, బట్ ఎట్ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఈ చిన్న మిస్టేక్స్ వల్ల ఇంజెక్షన్ యూజువల్లీ చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు. ఫిల్లర్స్ వల్ల ఆ ఇంజెక్షన్ సగం వాడడా బికాజ్ మనీ అక్కడ తగ్గిస్తున్నాడు అంటే డెఫినెట్గా వాడు ఎక్కడో సేవ్ చేసుకోవాలి. సో వాడు ఎక్కడో అది యూజ్ చేయడం వల్ల, రీయూజ్ చేయడం వల్ల ముందున్నోడికి ఏముందో మనకు తెలియదు, అది యూజ్ చేయడం వల్ల అది వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనందరికీ చూసే వాళ్ళందరికీ యూ షుడ్ బి కేర్ఫుల్. అక్కడ అలాంటి దగ్గర మిస్టేక్ చేయొద్దని మీరు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ గురు నాకే ఒకసారి నేను చేయించుకున్నాను ఫిల్లర్స్ చూసాం, నేను కూడా చేయించుకున్నాను కూడా గురుతో. ఇట్స్ గుడ్, ఐ ఫెల్ట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎఫెక్ట్. బట్ ఈ గ్లిచ్ అనేది చాలా మంది మిస్ అవుతుంటారు. లాజిక్ ఏంటంటే యాడ్స్ చూస్తుంటాం మనం, we get the ads on the ఏమంటారు సోషల్ మీడియా సేయింగ్ ఈ కాస్ట్కి ఇన్ని ప్యాకేజీలు ఇవన్నీ వస్తున్నాయని. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేయటం కొన్నిసార్లు ఆ కాస్ట్ చూసినప్పుడు వీ ఫీల్ దట్ ఈ కాస్ట్లో అలా ఎలా పాసిబుల్ అవుతుంది అనేది కొన్ని వాళ్ళు రన్ చేసే యాడ్లను చూసి. బట్ దెన్ ఇట్లాంటివి ఇఫ్ దే డూ లైక్ సే హాఫ్ ఫిల్లర్ ఒకరికి 1/2 ml ఇచ్చి ఇంకోళ్ళకి 1/2 ml సేమ్ సిరింజ్తో ఇవ్వడం, ఇదంతా అనెథికల్ ప్రాక్టీస్ ఎసెన్షియల్లీ. అలా చేస్తున్నారు అంటే యువర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అండర్ రిస్క్ ఎసెన్షియల్లీ. అలా చేసుకొని అలా కాస్మెటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరమా లేదనేది ఇట్స్ అప్ టు ఏమంటారు ఇండివిజువల్ పర్సెప్షన్ అంతే. సో ఐ వుడ్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మెడికల్ ప్రొఫెషనల్ వుడ్ నాట్ రికమెండ్ డూయింగ్ దట్. సో అది చేసుకోవడానికి 10 సార్లు ముందు ఆలోచించి చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒక సింపుల్ క్లినిక్లో వెళ్ళి పిఆర్పి తీసుకోవడం వల్ల హెచ్ఐవి వస్తే యువర్ లైఫ్ ఈజ్ రూయిన్డ్.
సో ఇంకేం చేస్తాం దాని తర్వాత? అది ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, హెచ్ఐవి ట్రాన్స్మిటెడ్ మెక్సికో, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చూసేవాళ్ళు? చాలా యూస్ఫుల్ పాయింట్ అది. న్యూ మెక్సికోలో రికార్డ్ అయింది 2018 ఇది. ఈవెన్ ఆల్ ఓవర్, ఈవెన్ బీబీసీ ఎవ్రీథింగ్ ఈస్ పబ్లిష్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ ప్రూవ్డ్ డేటా. వాళ్ళు రిట్రోగ్రేడ్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్కి ఎలా హెచ్ఐవి వచ్చిందంటే, దెన్ దే ఫౌండ్ అవుట్ షీ హాజ్ డన్ vampire facial in a parlor. Then they have screened all the persons who have done the facials in the parlor, out of which 5 are contacted HIV. ఓకే, అంటే వ్యాంపైర్ ఫేషియల్ చేసేటప్పుడు ఆ పిఆర్పి యూజ్ చేసే నీడిల్స్ వాళ్ళు ప్రాపర్ గా రీయూజ్ చేయడము, ఆ బ్లడ్ ని కొత్త స్టెరైల్ నీడిల్స్ వాడకపోవడం, దీని వల్ల దే హావ్ కాంటాక్టెడ్ ద హెచ్ఐవి. సో వ్యాంపైర్ ఫేషియల్, అసలు వ్యాంపైర్ ఫేషియల్ ఎట్లా చేస్తాం? వ్యాంపైర్ ఫేషియల్ అంటే సింపుల్, లైక్ ఈ సెడ్ పిఆర్పీనే ఇంజెక్ట్ చేయడం. పిఆర్పీ ఈజ్ లైక్ రొటీన్లీ ప్రాసెస్. మన హెయిర్ కి ఎలా చేస్తామో, నీ జాయింట్స్ కి ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ప్లాస్మా తీసి సేమ్ మన బ్లడ్ లోంచే ప్లాస్మా సెంట్రిఫ్యూజ్ చేసేసి సపరేట్ చేసిన తర్వాత దాన్ని సబ్క్యూటేనియస్ లేయర్ దగ్గర ఇంజెక్ట్ చేయటమే డర్మల్ రిజ్యూనేషన్ కొంచెం రావటం కోసం. దానివల్ల గ్లో వస్తుంది. బట్ దెన్ అగైన్ లైక్ ఈ సైడ్ ఎక్కడ చేయించుకుంటాం అనేది ఇంపార్టెంట్, ఎవరితో చేయించుకుంటాం అనేది ఇంపార్టెంట్. చాలా ప్రికాషన్ మన ఓన్ ప్లాస్మా మనం యూజ్ చేసిన వాడు ఎవడో బయట సిరంజ్ యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఎంత కేర్ఫుల్ గా ఉండి మనం ఏమనుకుంటాం, మనకేం మందే కదా మనకేం ఉంటుంది అనుకుంటాం. బట్ ఎగ్జాక్ట్లీ హెచ్ఐవినే అని కాదు, హెచ్ఐవి ఇంకా కొంచెం డిఫికల్ట్ ఏమో. హెచ్బిఎస్ఏజీ లాంటివి, హెపటైటిస్ బి అనేది, హెచ్సివి అనేవి, ఈ వైరస్ ఇంకా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. సింప్లర్ గా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వచ్చు. ఎక్కువసేపు ఆ వైరస్ అనేది బయట లైవ్ ఉంటుంది. హెచ్ఐవి వైరస్ అన్నా కొంతసేపటి తర్వాత చనిపోతుంది బయట ఉంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో. బట్ దెన్ హెచ్బిఎస్ఏజీ, హెపటైటిస్ బి కానీ, హెచ్సివి కానీ ఇంకా ఎక్కువసేపు ఉంటాయి ఎన్విరాన్మెంట్ లో. అండ్ ట్రాన్స్మిట్ అవ్వడం కూడా చాలా ఈజీ అది. సో వీళ్ళు దే కెన్ గెట్ దిస్ డేటా ఆన్ గూగుల్ చేస్తే డెఫినెట్లీ ఎనీబడి కెన్ సర్చ్, యు విల్ ఫైండ్ దట్ న్యూ మెక్సికో సిరీస్, న్యూ మెక్సికో వ్యాంపైర్ ఫేషియల్ హెచ్ఐవి ఇన్సిడెంట్స్. సో వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకే తెలుస్తుంది అథెంటికేషన్ ఆఫ్ డేటా అనేది. దట్స్ గ్రేట్ పాయింట్. యాక్చువల్లీ మనం చాలా మంది అంటే ఎంత అనుకున్నా కానీ ఇవి పబ్లిక్ లో మిస్ అవుతుంటాయి. అనదర్ థింగ్, దేర్ ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటాయి కదా, లైక్ ఆయిలీ స్కిన్, వాటర్, అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి యూజువల్గా ఏ టైప్ ఆఫ్ ఫేషియల్ సూటబుల్ అవుతుంది? ఇప్పుడు మనకి 2 types ఆఫ్ స్కిన్ టైపింగ్. ఒకటి వచ్చేసి వాట్ వి యూస్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ ఏ సెన్సిటివ్ స్కిన్. సో దిస్ ఈజ్ వన్ క్లాసిఫికేషన్. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఫిట్స్పాట్రిక్ గ్రేడింగ్ అంటాం. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కలర్. Fitzpatrick grade 1 is the pure Caucasian color where you have pure white, and Fitzpatrick grade 6 is the pure black color like our African. Our Indian skin more comes under Fitzpatrick type 4. So based on ఇవి ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని బట్టే మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దే షుడ్ యూస్ మోర్ ఆఫ్ ఏ ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాషెస్. And they can go for the, if they have comedones like a glycolic pills and a salicylic acid pills will be definitely useful. Dry skin వాళ్ళకి you should be very cautious in the peels because they have more chances of contact dermatitis. So first వాళ్ళకి very mild pills like lactic acid party pills లాంటివి start చేసి slowly you need to see the sensitization and you need to decide what to do అనేది. Third one, combination skin, you can deal as a oily skin one. Sensitive skin, this is very cash. This not to do. The persons not having sensitive skin, as minimal as procedures, and minimal products, the patient will be happy. If somebody does the procedure, then the patient will be in trouble, doctor will also be in trouble. దీనికి one of the example నేను చెప్తా. one of the Google employee వచ్చింది నా దగ్గరికి. I have seen her skin is too sensitive. నేను చెప్పాను మీది సెన్సిటివ్ స్కిన్, మీకు ఏమి వాడొద్దు. I will give one moisturizer, one sunscreen and one cleanser which suits you. Use continuously. This will be helpful for you for lifetime, I told. తను వినలేదు. She has gone to some ex-clinic in high-tech city. తను 40,000 pay చేసుకుంది. She has done the facial. Next day her skin has burned. She has come to me with crying. So I told 2 things in learning. Either you learn directly or after losing money. సో లెర్నింగ్ ఈజ్ ఫైనల్. ఎలా తెలుసుకుంటాం అనేది పాయింట్. డైరెక్ట్ అన్నా తెలుసుకుంటాం, డబ్బులు పోయినా కూడా తెలుసుకుంటాం. తెలుసుకోవడం అనేది బాటమ్ లైన్. సో దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఎనీ ఛాన్స్ ఉందా లైక్ ఇండివిజువల్ గా వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ స్కిన్? ఆయిలీ స్కిన్ అంటే మాక్సిమం తెలిసిపోతుంది. డ్రై స్కిన్ ఓకే, బట్ డ్రై అనేది డౌట్ఫుల్. బట్ ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది యూజువల్ గా ఎలా వన్ కెన్ ఐడెంటిఫై బై దెమ్? సెన్సిటివ్ స్కిన్ లో 2 to 3 థింగ్స్ ఉంటాయి ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేసుకోవడానికి. వాళ్ళకి ఏమైతుందంటే లైట్ మేకప్ ప్రోడక్ట్స్ వాడినా దే విల్ గెట్ ఇరిటేషన్. వాళ్ళకి సింపుల్ మస్కారా లాంటిది వాడినా దే డెవలప్ ర్యాష్.
అండ్ వెన్ ఎవర్ దే గో టు ద హీట్ వాళ్ళకి స్కిన్ ఎక్కువ రెడ్ అవుతుంటుంది. వెదర్ చేంజ్ కాగానే కూల్ కాగానే చీక్స్ ఏరియాలో ఎక్కువ డ్రై స్కేలీ వస్తుంటుంది. సో దర్ స్కిన్ విల్ చేంజ్ వెరీ డ్రాస్టికల్లీ టు ద టెంపరేచర్ చేంజెస్. అంటే వాతావరణ మార్పులను బట్టి వాళ్ళ స్కిన్ తొందరగా మారుతుంది అండ్ ప్రోడక్ట్స్ అప్లై చేయగానే కూడా ఇమీడియట్లీ వాళ్ళకి చేంజెస్ వస్తాయి. సో దే కెన్ అసెస్. ఈ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఆల్వేస్ ఏం చేయాలంటే లైక్ ఏ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలంటే ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొని ఇయర్ ముందు సైడ్ ఒక 2 సెంటీమీటర్స్ ఇయర్ ముందు ఆ ప్యాచ్ అప్లై చేసి ఒక 24 to 48 hours చూడాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ అలర్జిక్ రియాక్షన్ దెన్ దాన్ని ఫేస్ మొత్తం ట్రై చేయొచ్చు. ఎనీ సజెస్టబుల్ బ్రాండ్స్ ఆర్ ఎనీ ప్యాచ్ ఎనీథింగ్ యూ సజెస్ట్? ఎనీ బ్రాండ్ విచ్ యూ వాంట్ టు ట్రై. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మ్యారేజ్ ఉంది, మేకప్ ఉంది, ఫర్ దెమ్ దట్ ఈస్ అ ఇంపార్టెంట్ అకేషన్ బట్ దట్ స్కిన్ ఈజ్ సెన్సిటివ్. ఏం చేయాలి? అప్పుడు ఒక 1 week ముందే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి మనకి. దాంట్లో సూటబుల్ అయ్యి రెడ్ ర్యాష్ రాలేదనుకో దెన్ యూ షుడ్ డూ ఇట్. సో ఇప్పుడు బయట సెలూన్స్ లో వీటిలో చేసే ఏంటంటే ఇన్స్టెంట్ గ్లో అని చెప్పి మీరు చెప్పిన మ్యారేజ్ ఉంది, ఇన్స్టెంట్ 2-3 days ముందు వెళ్ళిపోతారు. అట్లీస్ట్ బిఫోర్ దట్ వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకుని వెళ్ళాలి. ప్రొడక్ట్ యూస్ చేస్తాడు, దానివల్ల యాజ్ ఇన్ మెనీ పీపుల్ ఈవెన్ నేను చెప్తున్నాను కదా, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు హల్దీ, అలోవెరా, ఈవెన్ మన నీమ్, ఫేషియల్స్ వీటన్నిటికి కూడా కాంటాక్ట్ డర్మటిస్. హల్దీ వల్ల అలర్జీ వచ్చిన వాళ్ళు ప్యూర్ పసుపు వాడిన వాళ్ళు కూడా నా దగ్గర చాలా మంది. యూజువల్గా అందరూ ఆయుర్వేదిక్ ప్యూర్ హెల్దీ అనుకుంటారు. అఫ్కోర్స్ వీఆర్ నాట్ కామెంటింగ్ ఆయుర్వేదిక్, బట్ థింగ్ ఈస్ దట్ ఎందులోనైనా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఆల్ అలోపతిక్ మెడిసిన్స్ ఆర్ నాట్ బ్యాడ్. At the same time, all Ayurvedic medicines are not suitable, at least now for the specific body nature batti kada. It's not like allopathy Ayurveda body doesn't differentiate. Body end of the day it's a chemical or whatever it is. But jana usually ended Ayurvedic and it's good and andaru ade teesukoవాలి. Contact dermatitis రావడానికి it doesn't have to be allopathic or Ayurvedic. దేనికైనా రావచ్చు. Unfortunately salons వాళ్ళు they don't assess your skin. వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే ట్రీట్మెంట్, బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అలాంటప్పుడు you can't expect same result for everybody. దీంట్లో 2-3 చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు చెప్పింది నేను చాలా మందిని హల్దీ ఫంక్షన్ తర్వాత అలర్జీస్తో చూస్తాను. సెకండ్ వన్ యూసేజ్ ఆఫ్ కోన్, మెహందీ కోన్. సమ్ టైమ్స్ సివియర్ సెల్యులైటిస్ వచ్చి చేతులు వాసిపోతాయి, సెల్యులైటిస్. సో చాలా జాగ్రత్తగా ఫస్ట్ వాటిని టెస్ట్ చేసుకోవాలి. మనం న్యాచురల్ గా వాడుతున్నాం అంటే కాదు, కోన్ తోని చాలా సివియర్ రియాక్షన్స్. ఒక్కోసారి అయితే ఒక ఫ్యామిలీ వచ్చారు. సో వీటన్నిటిని కూడా బ్లైండ్ గా కాకుండా ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకొని మన స్కిన్ కి సూటబుల్ అవుతుందా లేదా చూసుకొని దాని ప్రకారం చేసుకోవడం మంచిది. గ్రేట్, ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇప్పుడు ఏ ఏజ్ లో అసలు ఐడియల్ గా ఫేషియల్ చేయాలి? ఈవెన్ బ్యూటీ కాన్షియస్ అందరికి ఉండాలి, మనం కూడా అనుకుంటాం. ఏ ఏజ్ లో స్టార్ట్ చేయాలి లైక్ ఫేషియల్స్? దీని గురించి డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. బట్ మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి ఇప్పుడు అంటే ఫస్ట్ నేను అగేన్స్ట్ పాయింట్ చెప్పి తర్వాత ప్రో చెప్తాను. అగేన్స్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది 18 years కే యాంటీ ఏజింగ్ క్రీమ్ స్టార్ట్ చేస్తున్నారు, రెటినాల్ అది. అంటే నేను చాలా మందిని అడుగుతాను, ఇఫ్ యు ఆర్ నాట్ యంగ్ ఎట్ 18 దెన్ వెన్ యు విల్ బి యంగ్? సో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ షుడ్ స్టార్ట్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 30. యూ షుడ్ నాట్ డూ ఎట్ యంగర్ ఏజ్. సో ఆఫ్టర్ 30 ఇప్పుడు రెటినాల్ వాడినా, ట్రిట్నైన్ వాడినా దట్ ఈస్ అడ్వైజబుల్. ఇఫ్ 18 years 20 years గర్ల్స్ ఆర్ యూజింగ్ ట్రిట్నైన్, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 18 years కూడా యంగ్ లేకపోతే మీ లైఫ్లో ఎప్పుడు యంగ్ ఉంటారు? అది ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, పాజిటివ్ పాయింట్ చెప్తాను. ఎప్పుడు ఫేషియల్ స్టార్ట్ చేయాలి అంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ మనం యాక్నే ఉండి పిగ్మెంటేషన్ ఉంది, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ అ బెటర్ రిజల్ట్. ఈవెన్ యూ కెన్ స్టార్ట్ విత్ ఇన్ 15 to 20 years ఆల్సో. ఎందుకంటే యాక్నేని ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేసుకోకపోతే వన్స్ ద స్కార్స్ ఆర్ ఫార్మ్డ్ ఇట్ ఈస్ ద పర్మనెంట్. వాట్ ఎవర్ వీ డూ, ఈవెన్ వీ డూ MNRF or fractional CO2 laser, we can make up to 70%, but we cannot give 100% result. So early intervention scars treatment la acne pigmentation la as early as 15-20 years also good result. Whereas coming to the ఇప్పుడు hydrofacials, that hydrofacials and chemical peel for pigmentation that you can start from age of 20. Coming to the botox injections ఉన్నాయి ఎగ్జాంపుల్, దాన్ని అయితే we should start age after 35 only, not before 35, because it is too early to start anti-aging procedures. ఓకే. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇలాగే డిస్కస్ చేసినట్టుగా కెమికల్ పీలింగ్ ఎక్స్ఫోలియేషన్స్ ఇవి చెప్పాము, బట్ ఈ కార్బన్ లేజర్ ఫేషియల్ లాస్ట్ టైం గురు డిడ్ ఇట్,
ఏ లేయర్ ఆఫ్ స్కిన్ ని అది పీల్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది? ఎపిడెర్మిస్, డెర్మిస్ ఏం చేస్తుంది? సేమ్ మోర్ ఆఫ్ ఎపిడర్మిస్ నే ఫోకస్ చేస్తాం కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అది కార్బన్ ఫేషియల్ లో. జస్ట్ కార్బన్ మాస్క్ పెట్టిన తర్వాత వన్స్ వి లేజర్ తో అప్లైట్ చేసినప్పుడు ద ఎపిడర్మల్ లేయర్ గెట్స్ డ్యామేజ్. అప్లైట్ అయిపోయిన తర్వాత రీసర్ఫేసింగ్ డర్మల్ లేయర్ నుంచి రీజనరేషన్ వస్తుంది మనకు. దానివల్ల ఇమీడియట్ గా కొంచెం మనకు గ్లో అవన్నీ బాగా తెలుస్తాయి. అండ్ ఇలా వచ్చింది బికాజ్ రెజ్యూనేషన్ మన ఓన్ స్కిన్ రెజ్యూనేషన్ తో వచ్చేది కాబట్టి ఇట్ విల్ లాస్ట్ లాంగర్ అండ్ ఇట్స్ ఐడియల్ ఆల్సో బెటర్. అండ్ డిఫరెంట్ స్కిన్ టెక్స్చర్స్ బట్టి వాడు లేజర్ పవర్ కూడా చేంజ్ చేసి ఇచ్చేది ఉంది. అదే సేమ్ ఆబ్వియస్లీ మనం అంటే ఎట్లయినా ఫస్ట్ విల్ హ్యావ్ టు లైక్ మధు సెడ్ ఫస్ట్ అసెస్ చేసుకోవాలి స్కిన్. అందరికి ఒకటే పారామీటర్స్ పెడితే ఆబ్వియస్లీ కొందరికి చేతులు కాస్తాయి. అలా కాకుండా మన స్కిన్ టెక్స్చర్ బట్టి మారుతుంది. నా ఉద్దేశం ఏంటంటే కొన్ని రోజుల్లో ఈ సెలూన్స్ వీటిలో నాట్ ఎగ్జాక్ట్లీ సెలూన్స్, ఐఎమ్ నాట్ కామెంటింగ్ అబౌట్ సెలూన్స్ ఆర్ ఎనీ స్పాస్ కానీ ఎనీ థెరపీస్, వెల్నెస్ క్లినిక్స్, వాట్ ఎవర్, వాళ్ళు ఇది కూడా స్టార్ట్ చేసి మేము అది కూడా ఇస్తామన్నా ఆశ్చర్యపోయిన అవసరం లేదు, చేస్తున్నారు. అదే కదా ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు హోమ్ మేడ్ హెయిర్ రిమూవల్ లేజర్స్ అని చాలా మంది వెళ్తున్నారు. ఈవెన్ చాలా మంది వెళ్ళి చేసుకుంటున్నారు, రిజల్ట్స్ రాక మళ్ళీ వస్తున్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కమింగ్ టు ద ఈ కార్బన్ పీల్ విత్ లేజర్ లా డెఫినెట్లీ ఇట్ గివ్స్ ఎ గుడ్ రిజల్ట్ అండ్ విల్ టార్గెట్ మోర్లీ ద ఫస్ట్ లేయర్ ఎపిడర్మిస్ ని. అక్కడ అన్ఈవెన్ స్కిన్ టెక్స్చర్ తగ్గి మనకు కొంచెం ఈవెన్ టోన్ వస్తుంది. వేరే ఇట్ రిమూవ్స్ ద అన్వాంటెడ్ పిగ్మెంటేషన్. మనం దాంట్లో ఏంటంటే వేవ్ లెంత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విచ్ యూజ్. ఎపిడర్మిస్ కి వేరే వేవ్ లెంత్ వాడాలి, డర్మిస్ కి వేరే వేవ్ లెంత్ వాడాలి. మనం వాడే వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీని బట్టి రిజల్ట్ ఉంటుంది, డెప్త్ పెనిట్రేషన్ అండ్ స్కిన్ టైప్ అది చూసి మనం అసెస్ చేసుకొని చేయాలి. డార్కర్ స్కిన్ టైప్ లో కొంచెం లో డోస్ తో వెళ్ళాలి. వేరే ఇన్ ద లైటర్ స్కిన్ వీ కెన్ గో విత్ మనం కొంచెం హై డోస్ లో కూడా చేసుకోవచ్చు. సో అక్కడ మళ్ళీ వాళ్ళంతా యూనిఫామ్ డోస్ అంటే మళ్ళీ దాని వల్ల వచ్చే మోస్ట్ ఆఫ్ ద టైం పిగ్మెంటేషన్ ఇస్ ద ప్రాబ్లం. డార్కర్ టోన్ ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీ కానీ ఇది వాడినప్పుడు దెర్ ఇస్ హై ఛాన్స్ ఫర్ పిగ్మెంటేషన్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం వీ కెన్ బి లిటిల్ ఫ్లెక్సిబుల్, కానీ కొంచెం డార్కర్ టోన్ ఉన్న వాళ్ళకి విల్ హ్యావ్ టు బి వెరీ కాషియస్. ఎందుకంటే లేజర్ చేసుకోవడానికి వచ్చిన పర్పస్ ఏంటంటే పిగ్మెంట్ తగ్గడానికి. మనం లేజర్ చేయడం వల్ల పిగ్మెంట్ ఎక్కువ వస్తే ద హోల్ పర్పస్ ఈజ్ లాస్ట్. అలాంటప్పుడు అందుకనే అంటున్నాం సింపుల్ లాజిక్ ఏంటంటే ఒకటి ఏదైనా మనం కొనాలి అనుకుంటే ఒక ప్రోడక్ట్ 10 సార్లు రీసెర్చ్ చేస్తాం. అమెజాన్ లో చూడొచ్చు, ఫ్లిప్కార్ట్ లో చూడొచ్చు, గూగుల్లో వెళ్ళి రీసెర్చ్ చేయొచ్చు, దాని గురించి 1 లక్ష చేస్తాం. మన బాడీ ఆర్ మన ఫేస్ గురించి చేయడానికి హూఎవర్ ఈజ్ ఆఫరింగ్ ద లోయెస్ట్ ప్రైస్ అనే దాన్ని చూసితే వాట్ ఈస్ ద ఏమంటారు వాల్యూ యూఆర్ గివింగ్ యువర్ బాడీ ఆర్ ఫేస్. సో కాస్ట్ అక్కడ యూ షుడ్ నాట్ సీ. మిగిలిన ప్రోడక్ట్స్ లో చూసుకోవచ్చేమో మీరు వాడే రొటీన్ గా లైఫ్ లో ఏమంటారు వాడే ఒక ఫోన్ వాటిలో తక్కువ కాస్ట్ చూసుకోవచ్చు. కానీ మీ బాడీని ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ద లోయెస్ట్ ప్రైస్ చీపెస్ట్ ప్రైస్ చూస్తే దెన్ దెర్ ఇస్ నో లాజిక్ టు ఇట్. రెస్టారెంట్ కి వెళ్తే మనం ఎంత ఖర్చు పెడతాం ఆలోచించాలి. అది ఎగ్జాక్ట్లీ ఒక మూవీకి వెళ్తేనే ఇప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ లో ఫ్యామిలీ మూవీకి వెళ్తే 3,000 to 4,000 ఈజీగా అవుతుంది. అండ్ ఇఫ్ యూ కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఎ కన్సల్టేషన్ ఒక మెడికల్ ప్రొఫెషనల్ దగ్గర, దానికి ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఇంత ఎందుకు మెడికల్ ప్రొఫెషనల్ కానీ అనుకుంటే దెన్ దెర్ ఇస్ నో ఎండ్. దానికన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, దానికన్నా మెంటల్ పీస్ కూడా పోతుంది ఈ డ్యామేజెస్ వల్ల. అదే ఇందాక అన్నట్టు ఎవరో ఒక ఎంప్లాయీ వెళ్ళి 40,000 ఖర్చు పెట్టుకొని మొహం కాల్చుకున్నట్టు. సో దెన్ వాట్ ఈస్ ద హోల్ పాయింట్. అలా ఫర్ సపోజ్ అంటే స్కిన్ అసెస్ చేయాలి, దాన్ని బట్టి ఎవరికి ఏ ఫేషియల్ సూట్ అవుతుందో చేయాలి. అది కాకుండా ఎనీ 2 లైక్ కార్బన్ లేజర్ కానీ హైడ్రా కానీ ఎనీ 2 things 3 things ఎనీవన్ కెన్ డూ అనేటట్టుగా ఏమైనా ఉన్నాయా? కాంబినేషన్ ట్రీట్మెంట్స్ యాక్చువల్లీ వర్క్స్. ఇప్పుడు యాక్నే స్కార్స్ ఉండి పిగ్మెంటేషన్ ఉంది, దెన్ వీ షుడ్ డూ బోత్ కెమికల్ పీల్ యాజ్ వెల్ యాజ్ ద CO2 లేజర్ కానీ మైక్రో నీడ్లింగ్ RF కానీ చేయాలి. కమింగ్ టు ద పిగ్మెంటేషన్, ఇప్పుడు మెలాస్మా లాంటి పిగ్మెంటేషన్ కండిషన్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మనం క్యూ స్విచ్డ్ లేజర్, పీకో లేజర్ ని కెమికల్ పీల్స్ ని మిక్స్ చేయాలి. సో కండిషన్ ని బట్టి డిఫరెన్స్ అవుతుంది. కమింగ్ టు లైకెన్ ప్లానస్ పిగ్మెంట్ వస్తుందంటే స్కిన్ కండిషన్, దాంట్లో మనం క్యూ స్విచ్డ్ లేజర్ హై వేవ్ లెంత్ డర్మిస్ ని హిట్ చేయాలి, ఎపిడర్మిస్ లెవెల్ది కెమికల్ పీల్తో చేసుకోవాలి. అట్లా మీరు పేషెంట్ కండిషన్ ఇండివిజువాలిటీని బట్టి మిక్స్ చేయాలి. సో సింగిల్ ట్రీట్మెంట్ ఒక్కరికి ఫుల్ఫిల్ కాదు. యూజువల్ గా అందరూ ఇది లైక్ CO2 అందరూ చేసుకోవచ్చు అన్నట్టుగా చేయకూడదు అట్లా. అంటే వాట్ ఈస్ ద కండిషన్? ఇప్పుడు CO2 ఎవరు చేసుకోవాలంటే 2-3 persons. ఒకటి స్కార్స్ ఉన్న వాళ్ళు, సెకండ్ కీలాయిడ్స్ ఉన్న స్కార్స్ ఉన్న హైపర్ట్రోఫిక్ స్కార్స్ కీలాయిడ్స్ కి పనిచేస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ కి పనిచేస్తుంది. ఇంకొంతమందికి మనం ఏంటంటే CO2 తోని లేజర్ రీసర్ఫేసింగ్ చేస్తుంది, స్కిన్ యాంటీ ఏజింగ్ చేయొచ్చు. అట్లా దేని కండిషన్ ఇండికేషన్ ని బట్టి మనం పోవాలి. అంటే బ్లైండ్ గా ఒక్కరికి అన్ని చేయకూడదు క్రూడ్. ఎందుకంటే ఇప్పుడు మీకున్నంత ఎక్స్పీరియన్స్ అందరికి ఉండకపోవచ్చు, మేబీ దే నో హౌ టు డూ ద లేజర్స్ అండ్ బికాస్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ ఎక్స్పీరియన్స్ అంత ఈజీగా రాదు.
సో వాళ్ళు ఫర్ సపోజ్ నో ఇష్యూస్, ఎవరికి సింపుల్ నా చూసుకున్నాను నాకేం పింపుల్స్ లేవు ఏం లేవు నేను వెళ్ళిపోయి చేంజ్ చేసుకుంటాను అంటే అందరూ ఫస్ట్ ఇట్ విల్ జస్ట్ లైక్ నీ కార్బన్ ఫేషియల్ అయితే ఎంత అవుతుంది, హైడ్రా అయితే ఎంత అవుతుంది, వ్యాంపైర్ అయితే ఎంత, ఒక కార్డు పెడతాడు మన ముందు, చూస్ చేసుకుంటాడు. ఫస్ట్ అక్కడ మనీ బట్టో దేని బట్టో డిసైడ్ చేయండి అంటాడు. సో అలా మీరు అనేది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ ఒకసారి అసెస్ చేసుకొని ఏమవుతుంది ఏం చేయాలని తర్వాత వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు అంటారు. అసలు ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే అసలు మీకు ఏం కావాలనేది మీరు డిసైడ్ చేసుకోకూడదు. డోంట్ గో విత్ ఎ ప్రీఫిక్స్డ్ మైండ్. మీరు బ్లాంక్ మైండ్తో వెళ్ళి నాకున్న కండిషన్ ఏందనేది వినాలి. విన్నాక వాట్ కెన్ బి డన్ బెస్ట్ ఫర్ యువర్ స్కిన్. డెర్మటాలజిస్ట్ నాట్ సెలూన్ పీపుల్ అగైన్ సెట్ అవుతుంది చేయి బాగా వస్తుంది అది వినండి. విన్న తర్వాత వాట్ బెస్ట్ యూ విల్ గెట్ అనేది చూడండి. దాని తర్వాత టేక్ ఏ డెసిషన్. సో ఫస్ట్ ఏంటంటే నో స్కిన్, టూ స్కిన్ టైప్స్ విల్ బి సిమిలర్. ప్రతి మనిషి స్కిన్ డిఫరెంట్, ప్రతి మనిషి అవసరం డిఫరెంట్. సో నీకేది యూజ్ అవుతుంది, నీకేది వర్క్ అవుతుందో చూసుకోవాలి. యూ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్ పర్సన్ అండ్ యూ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్ పర్సన్స్ ప్రొసీజర్. వాట్ బెస్ట్ నీ స్కిన్ కి సూట్స్ అయ్యేది చేసుకో. ఏ లేజర్ ఎంత లాంగ్ ఎఫెక్ట్ ఇస్తుంది? హైడ్రా ఫేషియల్ ఒక్కటే షార్ట్. Hydra facial will go within 25 days. Okay. That will give temporary glossy look, shiny look, which will last for 20 to 25 days, and it is only for the occasions. నేను అదే చెప్తాను అందరికి. దానివల్ల డోంట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్. యూ విల్ గెట్ ఏ టెంపరరీ షైనీ లుక్ ఫర్ ద పార్టీ అండ్ ఎంజాయ్ ద పార్టీ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. దానికి హైడ్రా ఫేషియల్. కమింగ్ టు ద కెమికల్ పీల్స్ అయినా మీరు CO2 లేజర్ చేసుకున్నా ద రిజల్ట్స్ ఆర్ లాంగ్ టర్మ్. ఇట్ విల్ బి పెర్సిస్టెంట్. అంటే ఇప్పుడు కెమికల్ పీల్ విత్ కార్బన్ పీల్ లేజర్ చేసుకున్నా వన్స్ ద పిగ్మెంటేషన్ ఈస్ రెడ్యూస్డ్, ఇఫ్ యూ మెయింటైన్ యువర్ స్కిన్ ప్రాపర్లీ, అంటే సన్ ప్రొటెక్షన్ తీసుకుంటూ మాయిశ్చరైజర్ వాడుతూ అన్వాంటెడ్ క్రీమ్స్ వాడకుండా ఉంటే అండ్ మైల్డ్ స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి వాడారనుకోండి, దట్ రిజల్ట్ విల్ పెర్సిస్ట్ ఈవెన్ ఫర్ మంత్స్ టు ఇయర్స్ ఆల్సో. సో యూ నీ నాట్ డూ ఇన్ రెగ్యులర్ బేసిస్. వీటికి ఏంటంటే వన్స్ కంట్రోల్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ విత్ సింపుల్ క్రీమ్స్ తో కూడా చేసుకోవచ్చు. కమింగ్ టు సెకండ్ లైన్ వెళ్తాం, బొటాక్స్ వీటికి వెళ్తే ఏంటంటే దాని లైఫ్ 6 months. సో దేర్ యూ షుడ్ డూ. ఫిల్లర్ ఉంది, హైలరానిక్ యాసిడ్ ఫిల్లర్ లైఫ్ ఈజ్ 1 year. సో దేర్ యూ షుడ్ రిపీట్. ఇంకా దానికి ఆప్షన్ ఉంది. అంటే దానికి రిపిటేషన్ చేసుకుంటా అంటేనే దానికి వెళ్ళాలి, లేకపోతే దానికి వెళ్ళకూడదు. మీరు చెప్పినట్టుగా లేజర్ చేయించుకుంటాం, రిజల్ట్ వస్తుంది, లేదా వాటర్ మెడికల్ ఫేషియల్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ప్రొసీజర్ మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాబ్లం. యూజువల్గా చాలా మంది మిస్ అయ్యేది. ఈవెన్ మనం చూసినట్టుగా మనమైనా కానీ రోజు రొటీన్ స్కిన్ థెరపీ చెప్తారు, మీరు క్లెన్జర్ రాయాలి లేదా టోనర్ రాయాలి అని, అక్కడ మిస్ అవుతూ బయటికి వెళ్తే అట్లీస్ట్ సన్ స్క్రీన్ కూడా రాయరు. సో ది థింక్ దట్ ఇది చేయించాను మళ్ళీ వెంటనే ఇది అయిపోయిందని ఎఫెక్ట్ కాదు. సో మీరు అనేది ఏంటంటే అక్కడ పోస్ట్ ప్రొసీజర్ తర్వాత ప్రాపర్గా ఆ కేర్ తీసుకుంటే కొంచెం అక్కడ కొంచెం యాక్టివ్గా తీసుకుంటే బాగుంటుంది ఎఫెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ రిపీటెడ్ ఫేషియల్స్ ఆ ఎఫెక్ట్ లాస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. లైఫ్ లో దేనికైనా కన్సిస్టెన్సీ ఎట్లా ఇంపార్టెంట్. ఏది అంటే కమింగ్ టు యువర్ ప్రొఫెషన్ అయినా స్కిన్ కేర్ లో కూడా కన్సిస్టెన్సీ ఉంటేనే నీకు మెయింటెనెన్స్. సో నీ స్కిన్ పైన నీకు ఇంట్రెస్ట్ ఉండి మెయింటైన్ చేసుకోవాలనుకోవాలి. నేను ఈ రోజు హై కాస్ట్ పెట్టి ఒకటి చేసుకుంటాను ఈ రోజుకి అయిపోయిందంటే కాదు. యూ షుడ్ బి కన్సిస్టెంట్ and if you maintain it, definitely you will feel the good results. So what is routine skin care? Like ఏమేమి యూజ్ చేయాలి? ఎనీవన్ లైక్ ఫేస్ వాష్ నుంచి స్టార్ట్ చేసుకుంటే. కమింగ్ టు దీంట్లో డిఫరెంట్ అంటే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక క్లెన్జర్, ఒక ఎక్స్ఫోలియేటింగ్, ఒక సీరము, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ ఇవన్నీ వాడాలనుకుంటారు. బట్ అందరికీ అన్ని అవసరమా అంటే కాదు. బట్ ఇవన్నీ అంటే సూటబుల్ అయిన వాళ్ళు వాడాలి. ఫస్ట్ క్లెన్జర్ వాడి ఎక్స్ఫోలియేషన్ చేసుకొని తర్వాత మనము సీరం పెట్టుకొని తర్వాత మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ వాడచ్చు. దిస్ 5 layer టెక్నిక్ అనేది చాలా మంది నవేడేస్ ఇట్ ఈస్ బిగ్ ట్రెండ్. బట్ అందరికీ అన్ని అవసరం అంటే కాదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రై స్కిన్ ఆర్ సెన్సిటివ్ స్కిన్, నువ్వు సీరం పెట్టావు ఇంకా డ్రై అయ్యి బర్నింగ్ వస్తుంది. సో అందరూ అన్ని చేయకూడదు. మీకు సరిపోయిన ఇప్పుడు కొంతమందికి 5లో 3 సరిపోతాయి, అవి 3 చాలు. సో మినిమం 3 అందరికి వాడచ్చు. అది ఏంటంటే 3 కామన్ గా అయితే క్లెన్జర్ ఆర్ ఎక్స్ఫోలియేటివ్ ఫేస్ వాష్ బేస్డ్ ఆన్ అవర్ స్కిన్ టైప్. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళంతా క్లెన్జర్స్కి వెళ్ళాలి. కొంచెం ఆయిలీ గ్రీజీ స్కిన్ ఉన్న వాళ్ళందరూ కొంచెం ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాషెస్కి వెళ్ళాలి. సెకండ్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్. డ్రై స్కిన్ మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్స్ ఇవి మెయింటైన్ చేసుకుంటే స్కిన్ హెల్తీ లుక్ ఉంటుంది. ఇది ఒక మిస్కన్సెప్షన్. SPF ఈజ్ ఏ సన్ బర్న్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్. అంటే
ఎస్పీఎఫ్ ఈజ్ మెయిన్లీ మనకేంటంటే యూవీబీ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే దట్ ఈస్ మోర్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ యూవీబీ. అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే SPF 100 ఉంటే ఇంకా ఎఫెక్టివ్ అని. అది కాదు. దట్ ఈస్ ఫర్ ద వెస్టర్న్ స్కిన్. వెస్టర్న్ స్కిన్స్ కి బర్న్స్ ఎక్కువ కామన్, మన ఇండియన్ స్కిన్ కి పిగ్మెంటేషన్. సో మనకి మోర్ దెన్ 30 SPF ఉన్న సన్ స్క్రీన్ సరిపోతుంది. బట్ యూవీఏ కవరేజ్ ఉండాలి మనకి. యూవీఏ కవరేజ్ లేకుండా SPF 100 ఉన్నా కూడా మనకి పనిచేయదు. మనకి సన్ అలర్జీ స్టాన్ ఎక్కువ మనకి యూవీఏ నుంచి వస్తాయి. వేరే వెస్టర్న్ స్కిన్ ఏంటంటే యూవీబీ నుంచి ఎక్కువ వస్తాయి. సో వాళ్ళకి బర్న్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఏంటంటే ట్యాన్ కి ఎక్కువ, సన్ అలర్జిక్. సో మనకి బూస్టర్ రేటింగ్ యూవీఏ కవరేజ్ ఉండి 3+ to 4+ లేకుండా SPF 100 ఉన్నా కూడా మనకి పనికి రాదు. సో దే హావ్ టు లుక్ ఫర్ SPF percentage 30, but UVA coverage should be mandatory. UVA mandatory. SPF కన్నా మేము మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఇది. దట్స్ గుడ్. మోస్ట్ ఫేమస్ టాపిక్ ఈ మధ్యనంతా కొరియన్ గ్లాస్ స్కిన్. చాలా మెరిసిపోతాం, స్కిన్ చేయగానే కొరియా వల్ల తెల్లగా అయిపోతాం, చాలా బాగుంటాం అనుకుంటారు. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? I think my friend will talk more in this. ఎందుకంటే he has gone to Korea, he has done in fellowship, so he has more experience in Korea. కొరియా, టర్కీ, స్విస్ ఎక్కడెక్కడ చాలా దగ్గర చేశారు కాబట్టి ఏంటంటే లైక్ లాస్ట్ టైం కూడా మాట్లాడేటప్పుడు కొరియన్ స్కిన్ మన స్కిన్ టెక్స్చర్ ఇస్ డిఫరెంట్. సో కొరియన్ గ్లాస్ స్కిన్ అంటే దే డూ సేమ్ రైస్ వాటర్ తోటి దే డూ దట్ క్లెన్సింగ్ ఇవన్నీ. అందులో ఐనోస్టాల్ అనే కాంపోనెంట్ ఉంటుంది రైస్ వాటర్ లో. సో దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ దిస్. స్టార్చ్ అదంతా ఉండి కొంచెం ఆ టైట్నింగ్ ఎఫెక్ట్ ఒకటి వస్తుంది, క్లెన్సింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం గ్లో వస్తుంది. బట్ దెన్ హ్యావింగ్ సెడ్ దట్ వాళ్ళ స్కిన్ టైప్ ఈస్ టోటలీ డిఫరెంట్. వాళ్ళ దాంట్లో ద షైనీ లుక్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. మన దాంట్లో అంత టెక్స్చర్ డిఫరెంట్ ఉన్న వల్ల సేమ్ రిజల్ట్ రాదు. డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్, అంటే అట్లీస్ట్ టు మేక్ ఇట్ హెల్దియర్ అంతే. స్కిన్ హెల్దీ అవుతుంది క్లెన్సింగ్ ఎఫెక్ట్ వల్ల, కానీ సేమ్ అపియరెన్స్ వాళ్ళకి వచ్చినట్టు గ్లాసీ లుక్ మనకు రాదు. సో విల్ హ్యావ్ టు బి ఆనెస్ట్ అబౌట్ ఇట్. సో అలా చేయడం వల్ల మంచిదే, అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ బికాస్ అందులో ఏం కెమికల్స్ లేవు, రైస్ వాటర్తో చేసేదే కాబట్టి దెర్ ఇస్ నథింగ్ హార్మ్ఫుల్ ఇన్ దట్. లైక్ ఈ సైడ్ అగైన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అదంతా పెద్దగా ఏం అవసరం లేదు, క్లెన్సింగ్ జస్ట్ ఎఫెక్ట్ కోసం వాడుకోవచ్చు. కానీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ బెటర్ అవుతుంది. ఈ మధ్య చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చారు, సార్ మేము అన్ని రైస్ వాటర్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం బట్ వీ డోంట్ సీ మచ్ రిజల్ట్. అంటే దట్ అదే చెప్తున్నా, సూట్ అవుతుందా లేదా అని. మన స్కిన్ టైప్ వేరు, మన కండిషన్ వేరు. అంటే మన స్కిన్ టైప్ కి సూట్ అవుతుందా కాదా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిందని మనకి రిజల్ట్ వస్తుందని గ్యారంటీ లేదు. వెదర్ కండిషన్ వేరు, స్కిన్ కండిషన్ కూడా బేసిక్ స్కిన్ టెక్స్చరే వాళ్ళది. దేర్ స్కిన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, మోర్ లైక్ వెస్టర్న్ స్కిన్ లా ఉంటది వాళ్ళది. మన స్కిన్ ఇట్స్ మోర్ లైక్ ఏమంటారు, ఇప్పుడు ఫిట్స్పాట్రిక్ గ్రేడ్ 4 ఉన్న స్కిన్ ని ఫిట్స్పాట్రిక్ 1, 2 ఉన్న దాంతో కంపేర్ చేయలేము. ఏ ఫేషియల్ కి ఎంత కాస్ట్ అవుతుంది, బేసిక్ ప్రైస్ ప్యాటర్న్ లైక్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్. అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇప్పుడు హైడ్రా ఫేషియల్ తీసుకున్నారు, 5,000 నుంచి మొదలు పెడితే 15,000-20,000 రేంజ్ వరకు చేసే ఏరియాస్ ఉన్నాయి. అండ్ సెకండ్ ఇప్పుడు కార్బన్ పిల్ విత్ లేజర్ రీసర్ఫేసింగ్ ఉంది, దాన్ని స్టార్ట్ చేస్తే మనం స్మాల్ ప్యాచ్ ఏరియాకి 7,000-8,000తో స్టార్ట్ చేస్తే 25,000 వరకు తీసుకున్నాం. అంటే దీంట్లో ఏంటంటే యూనిఫామ్ ఒక ప్రైస్ చెప్పలేం దీనికి. ఎందుకంటే ఒకటి ఫస్ట్ ద డాక్టర్ ఎక్స్పీరియన్స్, సెకండ్ ద మిషన్ దే యూస్. నువ్వు ఐఫోన్ని చైనీస్ ఫోన్ ఒకటే కంపేర్ చేయలేవు. ఇఫ్ ఎగ్జాంపుల్ బెస్ట్ పీకో లేజర్ వాడావు నువ్వు ప్రొసీజర్కి, అది మిషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, క్లోజ్ టు 1 crore ఉంటుంది. సో 1 crore మిషన్ యూ కాంట్ డూ ఫర్ 5,000. సో వెన్ యూ యూజ్ ద బెస్ట్ మిషన్ ద ప్రైస్ విల్ గో హై. సో అది పేషెంట్ కూడా చూస్ చేసుకోవాలి, వెదర్ యూ వాంట్ ఏ ఐఫోన్ ఆర్ ఏ చైనీస్ ఫోన్. బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ అంటే నాకు చైనీస్ ఫోన్ ప్రైస్లో ఐఫోన్ చార్జెస్ సర్వీసెస్ కావాలని అనుకోవద్దు. అంటే మన బడ్జెట్ ఏంది, మనకి ఏం సరిపోతుందో చూసుకోవాలి. ఇప్పుడు బేసిక్ కెమికల్ పిల్స్లో మొదలు పెడితే 2,000 నుంచి మొదలు పెడితే 35,000-40,000 రేంజ్ వరకు ఉన్నాయి. సో 35,000-40,000 ఫేషియల్స్ కెమికల్ పిల్స్ కూడా అది ఎఫెక్టివే, ఇది ఎఫెక్టివ్. మన బడ్జెట్ ఏంది, మనకి మైల్డ్ పిల్స్ సూట్ అవుతాయా, ఎంత బడ్జెట్ పెట్టుకోగలుగుతాం, దానికి మైల్డ్గా చేసుకుని చేయగలుగుతామా చూడాలి. ఇప్పుడు మనము హై కాస్ట్ ఇవి మనం లో ఎక్స్పెక్టేషన్ అనుకో, సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు ఏంటంటే అన్వాంటెడ్ థింగ్స్ లేని దాన్ని చూపించి ఏదో చేసినామని అనిపించి పంపిస్తారు, దాంట్లో మీకు ఎలాంటి రిజల్ట్ రాదు. ఓకే, 95% ఆఫ్ ద మ్యాక్సిమం కర్వ్ మనం పెరబోలాలో పడినప్పుడు నేను చూస్తే ఎట్లా అంటే ఈ రఫ్లీ యావరేజ్ కాస్ట్. ఎందుకంటే యూజువల్గా ఇదంతా చూసుకుని మెయిన్ గ్లిచ్ అక్కడే, సెలూన్స్ కానీ అడిగి వెళ్తే 2,000-1,000 రూపీస్కో 1,500 ఏదో చేస్తానంటాడు. అక్కడ వీళ్ళు ఇన్స్టంటేనియస్ ఆ రిజల్ట్స్ కోసం అక్కడ ఉండిపోయి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి యావరేజ్ మీరు చెప్పిన 20 years ఏజ్లో ఒక స్టార్ట్ చేయాలి రొటీన్గా.
మోస్ట్ ఆఫ్ కెమికల్ పీల్స్ అనేది యావరేజ్ గా దే కెన్ స్టార్ట్ బిట్వీన్ 2 to 5,000. 2 to 5,000. హైడ్రోఫేషియల్ 5 to 10,000 మధ్యలో స్టార్ట్ చేసుకోవచ్చు. పిఆర్పి వచ్చేసి 5 to 10, జిఎఫ్సి కూడా అరౌండ్ 10,000 లో స్టార్ట్. దిస్ ఇస్ ద యావరేజ్ ప్రైస్ ఇఫ్ యూ గో టు ఏ క్వాలిఫైడ్ పర్సన్. అంటే ఎందుకంటే అక్కడ క్వాలిఫైడ్ అంటే బేసిక్ సపరేట్ టెస్ట్ ట్యూబ్స్ వాడాలి. ఆ టెస్ట్ ట్యూబ్స్ కాస్ట్ అదంతా ఉంటుంది, ప్రాసెసింగ్ చార్జెస్. సో యావరేజ్ ప్రైస్ చెప్తాం. సో ఇప్పుడు కొరియన్ ఫేషియల్స్ మనం చెప్పినట్టుగా ఈ మధ్యన ఇంకా సౌత్ కొరియన్ అని చెప్పి ఇంకా స్పెసిఫిక్ గా రాస్తున్నారు కొరియాలో కూడా. సౌత్ కొరియన్ క్లినిక్స్ అని, సౌత్ కొరియన్ ఫేషియల్స్ అని. అంటే ఇప్పుడు ఏంటంటే అంటే నార్త్ కొరియా ఇప్పుడు అవుట్ ఆఫ్ ద వరల్డ్, వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలీదు. సో సౌత్ కొరియాలో ఏంటంటే దే ఆర్ మోర్ ఇన్ టు ద కాస్మెటిక్ సర్జరీ. సో దాన్ని ఎక్కువ ప్రమోషన్ ఉంది. సో దాన్ని చూసి మన వాళ్ళంతా కొరియన్ సిరీస్ అని అసలు దాన్ని చాలా మంది ప్రోడక్ట్స్ నాకు తెచ్చిస్తారు. సార్ దీన్ని వాడొచ్చా అంటే అది అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉండదు, ఓన్లీ కొరియన్ ఉంటుంది. దాంట్లోకి తెలియదు, నేను ఏం చెప్పాను అంటే చెప్పడానికి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ నాకు కంపోజిషన్ తెలియాలి, మనకి ఐడియా ఉండాలి. ట్రూ. సో అల్టిమేట్ గా లెట్స్ గో విత్ వన్ లైన్ క్వశ్చన్ ఇస్ కైండ్ ఆఫ్ థింగ్. సో బెస్ట్ ఫేషియల్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. గ్లోయింగ్ స్కిన్ కంటే ఇఫ్ యు ఆర్ అఫోర్డబుల్ కార్బన్ బిల్ విత్ లేజర్ ఇస్ బెటర్. సో బెస్ట్ ఫేషియల్ ఫర్ యాంటీ ఏజింగ్. డీప్ పీల్స్ బెటర్. వాటికి యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు ఫీనాల్ పీల్స్ ఇలాంటివి ఉంటాయి, కెమికల్ పీల్స్. సో అవి ఐడియల్. డీప్ పీల్స్ అంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ మాకు అంటే పోస్ట్ సర్జరీ ఫేస్ లిఫ్ట్స్ ఇవన్నీ అంటారు. అంటే మన దగ్గర ఎక్కువ కామన్, కానీ వెస్టర్న్ పాపులేషన్ లో బాగా ఎక్కువ చేయించుకుంటారు వాళ్ళు. బియాండ్ 60s వాళ్ళు ఫేస్ లిఫ్ట్ తో పాటు అట్ ద సేమ్ టైం సర్జరీ అయిపోయిన ఇమీడియట్ గానే ఫీనాల్ పీల్ చేసేస్తారు. ఇప్పుడు మార్క్స్, రింకిల్స్ ఇవన్నీ చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ వస్తుంది ఫినాల్ పీల్స్. అది డీప్ పీల్, బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ సూటబుల్ ఫర్ దట్. అండ్ ఇంకోటి మనకేంటంటే డీప్ పీల్స్ అన్ని కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ హై గ్లైకోలిక్ యాసిడ్ లైక్ 70% గ్లైకోలిక్ యాసిడ్ పీల్, ఫినాల్ పీల్, ఇవన్నీ డీప్ పీల్స్. మనకి పిగ్మెంటేషన్ రిస్క్ ఎక్కువ వస్తుంది, అందుకనే మన దగ్గర రిజల్ట్ ఎంత చాయిస్, పిగ్మెంటేషన్ రిస్క్ అంత చాయిస్. సో బెనిఫిట్ అవుట్ రిస్క్ చూసి చేసుకోవాలి. వేరే వెస్టర్న్ స్కిన్ లో ఏంటంటే దట్ ఈస్ మోర్ యూస్ఫుల్, బాగా రిజల్ట్ ఉంటుంది. మన గురు చెప్పినట్టు మోస్ట్ ఓవర్రేటెడ్ స్కిన్ ట్రీట్మెంట్ హైడ్రోఫేషియల్. యునానిమస్. సో వన్ స్కిన్ కేర్ మిస్టేక్ దట్ మస్ట్ బి అవాయిడెడ్ ఆల్ జనరల్ పబ్లిక్ అందరికి. సేమ్ సలూన్ ట్రీట్మెంట్స్ రాండమ్ గా వెళ్ళి బ్లైండ్ గా చేయించుకోవడం ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఐ టోల్డ్ యు డోంట్ యూజ్ మేకప్ టూ ఫ్రీక్వెంట్లీ అండ్ డోంట్ కీప్ మేకప్ ఓవర్ నైట్. వాష్ ఇమీడియట్లీ. ఎందుకంటే యు ఆర్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ అలర్జిక్ రెస్పాన్స్ స్కిన్ కి. So Botox or fillers, which is best? Based on the skin type. అంటే ఇప్పుడు if you are having a wrinkles and aging is the process, Botox is the. But నీకు tear drop problem ఉంది and hollowness ఉంది under ఇది, then only fillers will work. ఆ స్టేజ్ లో Botox for me. Indications are different. Botox and fillers you can't tell which is best అనేది, ఎందుకంటే mechanism of action of Botox is different. Fillers is different. And patient choosing a patient is different. Fillers is for only volumizing the face. బోటాక్స్ ఏంటంటే మనకు రింకిల్స్ ఇలాంటివి ఉన్న వాటిని అడ్రస్ చేయడానికి. సో టోటలీ దే ఆర్ డిఫరెంట్, అంటే మెకానిజం వైజ్ డిఫరెంట్ అండ్ యాక్షన్ కూడా రెండు డిఫరెంట్ కాబట్టి విల్ హావ్ టు చూస్ సెపరేట్లీ. రెండు కాంబినేషన్ ఎక్కువ ఇస్తాం. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎక్కువ మందికి బొటాక్స్ అవసరం ఎక్కువ ఉంటుంది ఫిల్లర్స్ కంటే. అంటే ఇఫ్ యూ టేక్ ఏజింగ్ ప్రాసెస్ బొటాక్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. One skincare product that everyone should use. Sunscreen and moisturizer. And what's worse, over exfoliating or not exfoliating at all? ఓవర్ ఎక్స్ఫోలియేటింగ్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా అదే, పిగ్మెంటేషన్ రావచ్చు, తలనొప్పి, అలర్జిక్ రెస్పాన్స్ ఇవన్నీ బ్లీచ్ పెట్టి ఇంకా ఎక్కువ ఎక్స్ఫోలియేట్ చేసి అదే దాని వల్ల కొన్నిసార్లు ట్యాన్ ఎక్కువ అవుతుంది. చాలా మందికి చెప్తుంటాను, అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఈ సోకాల్డ్ ఐ డోంట్ నేమ్ హై సెలూన్స్ ఓనర్స్ అంతా నా పేషెంట్స్, వాళ్ళేమో వేరే వాళ్ళకి ట్రీట్ చేస్తుంటారు. ఓనర్స్ వాళ్ళ దగ్గర ట్రీట్ తీసుకోరు. వన్ సెలబ్రిటీ విత్ బెస్ట్ స్కిన్ అంటే అలా చెప్పలేం, కానీ ఐ ఫీల్ అంటే నేను డోంట్ సీ దెమ్ వితౌట్ మేకప్ ఫస్ట్ పాయింట్. మేకప్ నేను తెలియని వాళ్ళలో కొంచెం తమన్నా బెటర్ ఏమో. అంటే ఐ నెవర్ సీన్ తన ఫేస్ లో ఏమీ అంటే మేజర్ ఇష్యూస్ ఉన్నట్టు అనిపించలేదు. వాట్ ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ స్కిన్ కేర్ ట్రెండ్ యు హావ్ సీన్? ఇప్పుడే యూసేజ్ ఆఫ్ మల్టిపుల్ కొరియన్ స్కిన్ కేర్ ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది compulsory 5 products everybody should use. Routine skin care. And third one is a hydrofacial is the biggest trend. Ivanni kuda bizarre ante they are overrated and overhyped things. So night creams essential or just market gimmick? No, definitely helpful. Night especially pigmentation వాళ్ళు ఉన్న వాళ్ళకి helpful, anti aging వాళ్ళకి it is a must.
because night you should use retinols in the night, you should not use in the morning because it will have mild photosensitivity untadi sunlight di. So anti aging వాళ్ళకి pigmentation కి night creams are definitely very very useful. One thing that makes a facial go terribly wrong, choosing wrong facial and wrong person. Common facials for everyone. కామన్ అదే బ్లాంకెట్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ వాడు వెళ్ళి పీల్ చేసుకుంటే పాపం అంటే దే విల్ హావ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ విచ్ దే డిడ్ంట్ హావ్ ఇనిషియల్లీ టు బిగిన్ విత్. Mainly sensitive skin people, first of all they have to assess their skin adi through doctor. Unless you know your skin type, you can't just go and randomly ask for a treatment. SPF 30-50 you already told, it is not 30-50 మీకు minimum ఉండాలి, 30 minimum ఉండాలి, UVA mandatory ఉండాలి. Doesn't matter after 30 అది చెప్తాం. అంటే 30 కి 50 కి మేజర్ డిఫరెన్స్ రాదు, 50 కి 70 కి ఇంకా అసలు డిఫరెన్స్ ఉండదు. UVA అనేది mandatory, అది చూసుకోవాలి because for Indian conditions. సో ఇప్పుడు కామన్ పీపుల్ గా, కామన్ మ్యాన్ లేమన్ ఎవరికి మామూలుగా ఇప్పుడు వాళ్ళ స్కిన్ టైప్ ఏంటనే తెలీదు. రెండోది ఏంటంటే వాళ్ళ స్కిన్ లో ఏ లేయర్ ఆఫ్ స్కిన్ లో ప్రాబ్లం ఉంది, ఎపిడెర్మిస్ లో ప్రాబ్లం ఉందా, డెర్మిస్ లో ప్రాబ్లం ఉందని తెలియదు. సో డెఫినెట్లీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అసెస్ చేయాలి. బట్ హౌ డూ యూ అసెస్? అదే చెప్తాం. ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఫస్ట్ యూ షుడ్ గో టు ది ప్రొఫెషనల్ డర్మటాలజిస్ట్ కానీ మన ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మన స్కిన్ అసెస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, విచ్ షుడ్ బి డన్ అనేది మన స్కిన్ టైప్ని ఇండివిజువల్ అసెస్మెంట్ చేసుకోవాలి. మనకి ఏమవుతుంది, హార్డ్లీ ఒక కన్సల్టేషన్ ఛార్జ్, అంతకంటే ఎక్కువ ఛార్జ్ కాదు. అది చేసి మీకు చెప్తాడు. చెప్పిన తర్వాత మీ స్కిన్కి ఏది సూటబుల్, దెన్ వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద బేస్ అన్నట్టు. సో ఎపిడెర్మిస్ లెవెల్లో ఉన్నదేమో అదే పిగ్మెంటేషన్ ఎక్కువ నేను చెప్పినట్టు, డర్మిస్ లెవెల్ అనేమో మోర్ ఆఫ్ స్కార్స్, యాంటీ ఏజింగ్ అండ్ స్కిన్ బూస్టర్స్ ఇది చేస్తాం. అంటే ఎవరికి ఏది అవసరం అనేది ఫస్ట్ మనం, అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు మనం ప్రీఫిక్స్డ్ మైండ్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. మనం వెళ్ళి మన ప్రాబ్లమ్స్ చెప్పి ఫస్ట్ వీ షుడ్ లిజన్ టు ఎవ్రీథింగ్, దెన్ వీ షుడ్ టేక్ ఎ డెసిషన్. ఫస్ట్ మనం అన్నీ వినాలి, బ్లాంక్తో వెళ్ళాలి. మనము ముందే ప్రిఫిక్స్డ్గా అది ఇది అనుకొని పోతే మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది. బికాస్ మన స్కిన్ టైపు మనకు కావాల్సింది మనకు తెలియదు. మన మైండ్లో ఈ ఫ్యాన్సీ చూసి మనం ఏదో అనుకుంటాం, అది కాదు. సో ఫస్ట్ మనం బ్లాంక్ మైండ్తో వెళ్ళి చెప్పేది వినాలి, నాలెడ్జ్ తెలుసుకోండి. విన్న తర్వాత యూ షుడ్ స్టార్ట్ ఎగ్జామిన్ అండ్ క్రాస్ క్వశ్చన్. సో థ్యాంక్స్ అండి ఫర్ ఆల్ ద వ్యూవర్స్. మా కంబైన్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ గో టు ఏ డాక్టర్ అండ్ గెట్ యువర్ స్కిన్ అసెస్డ్. మీ స్కిన్కి ఏం సూట్ అవుతుంది, దాని ప్రకారం ఏ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అవి చేసుకోండి. అన్నెసెసరీగా వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, మీ బాధ్యత, మీ స్కిన్ మీ ఇష్టం. బట్ అన్నెసెసరీగా యాజ్ ఎ డాక్టర్స్ మేము చెప్పేది అంటే మీరు ఊరికే వెళ్ళి ఎక్కడ లోకల్గా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకుని దానివల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి ఎక్కువ ఖర్చు పెట్టుకొని అనవసరంగా ఎక్కువ డ్యామేజ్ అవ్వద్దు. మోర్ దెన్ దట్ మనకి డాక్టర్ మధు గారు చెప్పినట్టుగా ఈ మధ్యన ఈ ఎప్పుడైతే మీకు నీడిల్ పెడతారో నీడిల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ అన్ని దగ్గరలో ఉంటాయి. వన్స్ యూ హ్యావ్ దట్ నీడిల్ ప్రిక్ అంటే యూ హ్యావ్ దట్ ఛాన్సెస్. సో అలాంటి దగ్గర ఇక్కడ డబ్బులకి తక్కువ చేస్తామని చెప్పి తక్కువ చేస్తానంటే డెఫినెట్గా వాడి పాకెట్ నుంచి అయితే తీసేవాడు, వాడు ఏదో ఒక దగ్గర మీకు తగ్గించి మీకు మేనేజ్ చేయాలి. అలాంటి దగ్గర మీరు అన్నెసెసరీగా ఈ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి బారిన పడి మీ హెల్త్ని మీరు పాడు చేసుకోవద్దు. ఇది మా రిక్వెస్ట్ ఫైనల్గా మా అందరి తరఫున. ఎవరన్నా ఫ్రీ కన్సల్టేషన్ అడ్వైస్ చేశారంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అతను మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎవరికి ఫ్రీగా చేయడు. ఫ్రీ కన్సల్టేషన్ తీసాడంటే అతనికి కన్సల్టేషన్ అనేది మ్యాటర్ కాదు, హీ హాజ్ ఎ బిగ్గర్ ఐడియా బిహైండ్ ఇట్.